Sun, celebrating 20 years of excellence in education. ఈ చెల్లెలు ఒక్కదానికే కాదండి, ఈ దేశం మొత్తానికే కాపలా కాశాడు మా అన్నయ్య. సైనికుడు గారు బావా, మన దేశం పొలిమేరలో నిలబడి మన స్వాతంత్రం కాపాడే ఉద్యోగం చేసొచ్చారు. మన స్వతంత్రం పోతేనే కదా కాపాడటానికి. మన ఫుడ్ మనం తింటున్నాం, మన మందు మనం తాగుతున్నాం, మన సిగరెట్ మనం కాలుస్తున్నాం. ఇందులో పోయిందేంది? ఆయన కాపాడే స్వతంత్రం ఏంది? మేము కాపాడే స్వాతంత్రం ఏమిటో చెప్పమంటావా? ఏంటో చెప్పండి. ఏ పాకిస్తాన్ వాడో వచ్చి మీ పక్కలో పడుకోకుండా మీ నాన్న పడుకునేలా చేయటమేరా స్వాతంత్రం అంటే. మొన్న పాకిస్తాన్ వాడు కార్గిల్లో చొరబడితే ఎముకలు కొరికే చలిలో మా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేయటమేరా మేము కాపాడుతున్న స్వాతంత్ర్యం. ఏంటండి మీరు కాపాడేది? ఆ పాకిస్తాన్ మొత్తం కలిపినా నా పాకెట్ సైజ్ అంత ఉండదు. దానికోసం ఈ నేళ్లుగా యుద్ధాలు, ఫిరంగులు, మిలిటరీలు మీకు జీతం. ఏంటి బావా అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఆయనకు ఆ యుద్ధంలో ఎడం చేయిపోయింది. అయ్యో, దేశం కోసం చేయి పోగొట్టుకున్నాడని గవర్నమెంట్ ఆయనకు మన ఊళ్ళో 5 ఎకరాల పొలం ఇచ్చింది. చెయ్యి పోగొట్టుకున్న ఈయనకే 5 ఎకరాలు ఇచ్చారంటే చెయ్యి పోగొట్టిన పాకిస్తాన్ వాడికి వాళ్ళ దేశంలో ఎంత ఇచ్చుంటారు? కనీసం 25 ఎకరాలైనా ఇచ్చుంటారు. లోపలికి రా బావా. ఈ ఊరికి నీళ్లు వచ్చే రోజు కోసం, ఎలుగొచ్చే రోజు కోసం ఎదురు చూస్తా అసలు స్వతంత్రం వచ్చిన రోజునే మర్చిపోయాం. జెండా ఎగరేయడానికి ఎవరు పిలిచారు? సర్పంచ్నా, ఎమ్మెల్యేనా? ఎవరిని పిలవటం లేదు, ఎవరు రారు. ఏ నాయకుడు లేకుండా జెండా ఎట్ట ఎగరేస్తారండి? జాతీయ పతాకాన్ని ఎగరేయటానికి కావాల్సింది నాయకుడు కాదు, భారతీయుడు. మరి తాళ్ళు లాగేది ఎవరు? మీరే. నేను ఏ సెంటర్ లో ఎవడు జెండా ఎగరేస్తే వాడిదే ఆ సెంటర్ అంటూ పోటీలు పడి జెండాలు ఎగరేస్తున్న రౌడీ షీటర్ల కంటే నరనరాల్లో జాతీయత, సాటి మనిషి కోసం ఆత్మీయత చూపించే మీలాంటి వారే జెండా వందనానికి నిజమైన అర్హులు. వాళ్ళతో మీరు రావడం లేదా? ఇప్పుడు చెప్పండి, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జెండా ఏమైందమ్మా? జాతీయ జెండాని అవమానిస్తారా? ఆగండి ఆగండి. ఏంటి నా ఊరికి వచ్చి నా మనుషులే కొడతావా? నా మనుషులని వెనకేసుకురావడం కాదు, ఏం చేస్తారు అడుగు నీ మనుషుల్ని. ఏం చేశారే? నీ చేయి పట్టుకున్నారా? చేను పక్కి రమ్మన్నారా? కన్ను కొట్టారా? లేక నీ చెంగు లాగారా? అమ్మ చెంగు లాగారా ఫూల్. గుండెల మీద పెట్టుకోవాల్సిన జెండాను జేబు గుడ్డలా నేల మీద పరిచి 3 ముక్కలాట ఆడారా? ఏరా, నిజంగా అది గాంధీ గారి జెండా మాకు తెలియదన్నా. ఏదో పార్టీ జెండా అనుకున్నావన్నా. పార్టీ జెండాలకి జాతీయ పతాకానికి తేడా తెలియని జాతి లేని పశువులరా మీరు. ఎవరిని పశువులు అంటున్నావు? పాకిస్తాన్ లో పశువుల్లా 3 రంగుల జెండా కనిపిస్తే ముక్కలు ముక్కలుగా చేస్తున్నారంట. వాళ్ళు వెళ్ళి నరకు. కాశ్మీర్ లోకి చొరబడ్డ వాళ్ళు చలి కాచుకోవడానికి వాడుకుంటున్నారంట. ఇదే గాంధీ గారి జెండాని వెళ్ళి లేపేయి. ఇదే 3 రంగుల్లో రంగుకో పార్టీ చెప్పిన చాలా పార్టీలు ఉన్నాయి. ఇదే 3 రంగులున్న పార్టీలు కూడా ఉన్నాయి. అయ్యా జై జవాన్ గారు, కట్టుకోవడానికి గుడ్డలు లేని వాళ్ళు ఇదే జెండాని డ్రాయలుగా కూడా కుట్టించుకుంటున్నారు. అన్నందించే మసిగుడ్డగా కూడా వాడుకుంటున్నారు. ఏది సై అనే జెండానో, ఏది జై అనే జెండానో పోటుగాళం కాబట్టి నీకు నాకు తెలుస్తుంది, కానీ రాని వీళ్ళకేం తెలుస్తుంది? తెలియజెప్పాలి. ఏంట్రా తెలిసేది, తెలియజెప్పేది? పుట్టిన బిడ్డని అమ్మ పక్కలో పడుకోబెడితే చాలు, గుండెలు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని ఇవి అమ్మ పాలు బాబు అని ఎవరో చెప్పనక్కర్లేదు. 3 రంగుల జెండా ఎగరేయటం అంటే అమ్మకి 6 గజాల చీర పెట్టడం రా. ప్రతి సైనికుడు దేశానికి శిరస్సు వంటి హిమశిఖరంపై నిలబడి శత్రువుతో పోరాడి భరతమాత పరువు కాపాడి శవంగా మారుతూ నాకే బంగారు పతకాలు వద్దు, నా గుండెల మీద జాతీయ పతాకాన్ని కప్పండి, మళ్లీ జన్మలో ఈ దేశంలోనే పుడతాను అంటాడ్రా. అలాంటి జెండాలోని రంగుల్ని ఒక్కొక్క పార్టీ వాడు ఒక్కొక్క రంగుని లాక్కుపోయి గుడ్డలోడు తీశారా. ఆ సేతు హిమాచలం శీలం కాపాడే చీరల గుండెలకు హద్దుకునే తల్లి చెంగురా ఈ జెండా. జెండా ఉంచా రహే హమారా,
విజయ్ విశ్వతి రంగా ప్యారా అంటూ పాటలు పాడే పిల్లలు కూడా మిఠాయిలు పంచి పెడతామంటే కాని జెండా వందనానికి రాని రోజులు వచ్చినా నీ విలువ దిగజారుతూ కూడా ఎగురుతున్నందుకు నీకు వందనం. స్వాతంత్ర దినం అంటే సెలవుల్లో మరో రోజుగా లెక్కేసుకునే ఈ జనం మధ్యన ఇంకా రెపరెపలాడుతూ ఎగురుతున్న నీ దేశభక్తికి పాదాభివందనం. స్వాతంత్ర్యం వచ్చే వరకు నిన్ను కళ్ళకద్దుకుని వచ్చాక నిన్ను కాళ్ళు తుడుచుకునే పట్టలుగాను నాయకుల కారు బానెట్ల మీద ఎగిరే ఫ్యాషన్ గానో వాడుకుంటున్నా. ఇంకా మా మధ్య బతికి ఉన్నందుకు నీకు శిరసాభివందనం. మాతృభూమి పాదాభివందనం వందే మాతరం, రక్తగర్భరాగాభిషేకమే వందే మాతరం. మాతృభూమి పాదాభివందనం వందే మాతరం, రక్తగర్భరాగాభిషేకమే వందే మాతరం. ఎగురుతున్న జెండా మనకెదురులేని జెండా, ఇది త్యాగాల ఫలితం, బలిదానాల చరితం. పరదాస్యపు తెరమే తెంచిన నరుడే విసిరిన పాశుపతాస్త్రం. ప్రియ భారతానికే అపచారం, మన పతాకానికి అవమానం. మాతృభూమి పాదాభివందనం వందే మాతరం, రక్తగర్భరాగాభిషేకమే వందే మాతరం. కట్టుబుట్టరా నూలు పోగు కాదు, మాతృభారతికి మానరక్ష ఈ జెండా మరవకు. కన్న తల్లిని ఉన్న నేలని కాలదన్నుకుంటే కారు చిచ్చులా కాల్చివేయదా తల్లి కడుపుమంటే. త్యాగానికి అరుణం చిహ్నం, శాంతానికి తెలుపే వర్ణం, చిరులే ఇచ్చే పచ్చదనం పారాణిక కలిసిన నాడు. స్వతంత్రమే సాధించిన మార్గం వందే మాతరం, స్వరాజ్యమే స్థాపించిన మంత్రం వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎగురుతున్న జెండా మనకెదురులేని జెండా, ఇది త్యాగాల ఫలితం, బలిదానాల చరితం. కొండలో మండు గుండెతో రగులుతున్న సైన్యం, జాతి గౌరవం నిలపడానికే చేసే ప్రాణదానం. తెల్లవారిని కల్లవారిని తరిమినట్టి ధైర్యం, తిరగబడ్డది మట్టు పెట్టగా తిన్న ఇంటి స్వార్థం. ఎగరేయరనింగికి జెండా, ఈ జగతికి సిగపూదండ. సమభావపు చల్లని నీడ, శ్రమజీవుల కడుపులు నిండా. నిరంతరం నీలో స్వరమొకటే వందే మాతరం, తరంతరం పలికే పదమొకటే వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మాతృభూమి పాదాభివందనం వందే మాతరం, రక్తగర్భరాగాభిషేకమే వందే మాతరం. ఎగురుతున్న జెండా మనకెదురులేని జెండా, ఇది త్యాగాల ఫలితం, బలిదానాల చరితం. పరదాస్యపు తెరనే తెంచిన నరుడే విసిరిన పాశుపతాస్త్రం. ప్రియ భారతానికే అపచారం, మన పతాకానికి అవమానం.